రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఎరువుల కొరత అంటూ అసత్య ప్రచారం చేస్తున్నందున పుకార్లు నమ్మకుండా అధికారులు ప్రజా పరిస్థితులలో వాస్తవాలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాఖపరమైన చర్చకు ముందు ఆయన రైతుల ముందస్తు అవసరాల దృష్ట్యా కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రచారంపై నిగ్గు తేలాలి అంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి అన్నారు. నిజంగా ఎరువుల కొరత ఉన్నట్టు తేలితే రైతుల తరపున పోరాటానికి ముందుంటారన్నారు. ఓకే సార్. మనకు అండర్ పాస్ 5-10 వేల మంది తిరుగుతూ ఉన్నారు. శవం అవతల పక్కన పెందుర్తి స్టేషన్లో 8 క్లాసులు కానీ ఒక బ్రిడ్జి అడగాల. సరిపల్లి దగ్గర మన హైవేలో సరిపల్లి దగ్గర రింగ్ రోడ్డు ఆగిపోయింది కేసుకుండా, అది సాల్వ్ చేయాలా. ఇక్కడి నుంచి సరిపల్లి అధికారులు అందరూ మీరు చేసుకోవాల్సిన మీటింగ్ ఏదో గౌరవ అధ్యక్షుడిగా వచ్చి 2-3 మీటింగ్లు ఒకసారి నేను ఏదో నా సూచనలు సలహాలు మీరు ఏదన్నా ప్రతిపాదనలు ఇస్తే దాన్ని నేను పైకి తీసుకెళ్ళి చేయించాలనేది ఉంటుంది తప్ప మీరు చేసుకునే మీటింగ్ కానీ అమలు తీరుచనుల మీద మనకు ఉపయోగపడే వాటి మీద దాని మీద చేయండి. మంచినీటి సరఫరా మీద చేయండి, విద్యుత్ మీద చేయండి, గృహ నిర్మాణం మీద చేయండి. ఇలా దిక్కులు పెట్టాను. ఇవి కాకుండా ఇంపార్టెంట్ మీకు నాకన్నా మీకే ఎక్కువ తెలిసే మండలంలో ఈ మండలానికి సంబంధించి ఇంకా ఎక్కువ ఏదుందో మీరు మాట్లాడింది మీకు నీరు అవసరం ఉన్నది మీ చేతుల్లో మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో లేకుండా ఎమ్మెల్యే చేయదగ్గది జిల్లా అధికారులు చేయదగ్గది ఏదున్నా మీకు తీర్మానం చేసి ఎండిఓ గారి ద్వారా నాకు పంపించండి. వారం రోజుల్లో 10 రోజుల్లోనే నేను మీ తీర్మానం పట్టుకుని సంబంధిత అధికారులతో కూర్చొని ఆ పనులు కూడా అయ్యే దిశగా మనం కార్యక్రమం చేసుకుందాం. వస్తే మా మీటింగ్ ఏం చేస్తాం మాకు చిత్తశుద్ధి ఉన్నట్టు. మరో ముఖ్య విషయం ఏంటి అంటే ఇదే రోజు కలెక్టర్ ఆఫీస్లో 5 మీటింగ్లు పెట్టారు. ఆల్రెడీ వచ్చి స్టార్ట్ అయింది. డిఆర్ఎం రైల్వేతో ఒక మీటింగు, హైవే రోడ్స్తో ఒక మీటింగు, ఎలక్ట్రికల్ వాళ్ళతో ఒక మీటింగు, దిశ అని చెప్పి ఎంపీ గారు సమీక్ష ఒకటి, తర్వాత మైనింగ్ పాలసీ మీద ఒకటి. అంటే ఇప్పుడు 10 గంటలకు మొదలైంది, అక్కడ సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటాం. అందువల్ల మీటింగు ఎంపీపీ గారు కండక్ట్ చేస్తారు. నా సలహా అయితే మీకు ఒకటే, 1 గంట 2 గంటల మీటింగ్ చేసి ఏదైతే ఈ మధ్యన ఎరువులు అందట్లేదు అని చెప్పి యూరియా అందట్లేదని అలసట జరుగుతూ ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల వరకు మేము క్లారిటీ ఇచ్చాం, మీడియాకి ఫిగర్లు ఇచ్చాం. వ్యవసాయ అధికారుల్ని మీరు అడగండి. ఇక్కడేదో ముఖస్థుతి కోసమో మేము గెలిచాం మీరు గెలిచారు మీ మాట